నమస్తే, వెల్కమ్ టు పుష్పిన్ స్టూడియోస్ అనాలిసిస్. డబ్బుందన్న అహంకారం, తాము ఏది చేసినా అడిగేవారు లేరనే బలుపు, డబ్బు లేని వాడంటే చులకన, నేను పెట్టిందే రేటు, తింటే తిను లేకపోతే లేదనే పొగరు, పైగా బూతులు. మొత్తానికి అలేఖ్యా చిట్టి పికిల్స్ ఎపిసోడ్ నుంచి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వారు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. బిజినెస్ పెట్టినప్పుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే దాన్ని ఈ ఎపిసోడ్ని చూసి మనం అర్థం చేసుకోవచ్చు. అలేఖ్యా చిట్టి పికిల్స్ ముగ్గురు సిస్టర్స్ దగ్గర 2 వారాలు ఇంటర్నెట్ను కుదిపేశారనుకోండి. ఒక్క వాయిస్ మెసేజ్తో ఇంతగా ఇంటర్నెట్ను కుదిపేయొచ్చని ఈ సిస్టర్ని చూస్తే అర్థమైంది. పాపం ఒకడు మీ పికిల్స్ ఎందుకింత రేట్లు ఉన్నాయి అని పెట్టిన మెసేజ్కు వీళ్ళు ఇచ్చిన సమాధానం చాలా క్వశ్చన్స్ను రైజ్ చేసింది. ప్రస్తుత సమాజం ఎలా ఉంది, ఎలా మారింది, మనిషికి బాగా డబ్బొస్తే వచ్చే పొగరు ఎలా ఉంటుంది, బిజినెస్ల్లో ఎలా లాభాలు వస్తాయి, ఎలా నష్టాలు వస్తాయి, ఇలాంటివన్నీ ఒక్క అలేఖ్యా చిట్టి పికిల్స్ ఎపిసోడ్లో తెలుసుకోవచ్చు. ముగ్గురు అక్కా చెల్లెళ్లకు సోషల్ మీడియాలో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఈ ఇన్ఫ్లుయెన్స్ ని ఉపయోగించుకుని ముగ్గురు కలిసి అలేఖ్యా చిట్టి పికిల్స్ తో ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. వీరి బేస్ మొత్తం సోషల్ మీడియానే. పచ్చళ్ల వ్యాపారాలన్నీ సోషల్ మీడియా ద్వారానే జరిగేవి. ఇప్పుడు వరల్డ్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఊళ్ళో చిన్న దుకాణం పెడితే అక్కడ ఉన్నవారు మాత్రమే కొంటారు. కానీ అదే సోషల్ మీడియాలో బిజినెస్ స్టార్ట్ చేస్తే మాత్రం మీ వ్యాపారానికి బార్డర్స్ ఉండవు. మీకు వీలైనంత ఎక్కువగా బిజినెస్ చేసుకునే అవకాశము ఉంటుంది. అదే ఈ ముగ్గురు సిస్టర్స్ చేసింది. సోషల్ మీడియాను బేస్ చేసుకుని బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు. ఇలా స్టార్ట్ చేసిన తర్వాత ఓసారి ఓ కస్టమర్ పెట్టిన కామెంట్ బాగా వైరల్ అయింది. మీ పికిల్స్ తిన్న తర్వాత మా భార్యకు కడుపొచ్చిందండి, థ్యాంక్స్ అని కామెంట్ చేశాడు. ఈ కామెంట్ కు అలేఖ్యా చిట్టి పికిల్స్ కూడా రిప్లై ఇచ్చింది. థ్యాంక్ యూ అండి అని రిప్లై ఇవ్వగానే అది కాస్త వైరల్ అయింది. పికిల్స్ తింటే ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి అనే విషయంలో ఇది బాగా వైరల్ అయింది. ఇక్కడి వరకు బాగానే ఉంది. బిజినెస్ బాగా రన్ అవుతోంది. ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు కూడా బాగానే సక్సెస్ అయ్యారు. ఎవరైనా బిజినెస్ పెట్టాలనుకుంటే ఈ ముగ్గురిని మోటివేషన్గా తీసుకోవచ్చు. ఎందుకంటే రేపు చేద్దాం, మర్నాడు చేద్దాం అని కాలం వెళ్లదీసేవారున్న ఈ రోజుల్లో ముగ్గురు అమ్మాయిలైనా చిన్నదో పెద్దదో ఏదో ఒక బిజినెస్ అయితే మొదలుపెట్టారు. బిజినెస్ కూడా బాగా సక్సెస్ చేసుకున్నారు. ఇక తమకు తిరుగుండదు అని భావించేశారు. మెల్లిమెల్లిగా పికిల్ రేట్లను కూడా పెంచారు. క్వాలిటీ చికెన్, వేరుశనగ నూనె, అది ఇది అంటూ రేట్లు విపరీతంగా పెంచేశారు. ఎంతగా అంటే ½ కేజీ చికెన్ పికిల్ 1200 రూపాయలు, కేజీ రొయ్యల పచ్చడి 3000 రూపాయలు. ఇలా ఎంత పడితే అంత రేట్లు పెంచేశారు. అయినా కూడా కొనేవాళ్ళు కొంటూనే ఉన్నారు, తినేవాళ్ళు తింటూనే ఉన్నారు. వీరికి మాత్రం బిజినెస్ తగ్గలేదండి. అంటే వీరి మెయిన్ టార్గెట్ డబ్బున్నవాడు. ఫారెన్లో ఉండేవారికి ఇవి పెద్దగా రేట్లు కాకపోవచ్చు. అందుకే వారు కూడా వీటిని కొనుక్కుంటూ ఉంటే చాలామంది ఇలానే కొంటారని ముగ్గురు అక్క చెల్లెళ్ళు భావించేశారు. అయితే ఇక్కడే ఒక విషయం బెడిసికొట్టింది వాళ్ళకి. డబ్బున్న వాడికి లేనివాడికి మధ్య ఒక తేడా ఉంటుంది. అదే అహంకారం. కొంతమంది డబ్బులు లేనప్పుడు ఒకలాగా ఉంటారు, అదే వారికి డబ్బులు వస్తే మరోలాగా బిహేవ్ చేస్తారు. డబ్బున్న వారంతా ఇలానే చేస్తారని కాదు, కానీ కొంతమందిలో డబ్బుతో అహంకారం కూడా వచ్చేస్తుంది. అలాగే ఈ ముగ్గురు అక్క చెల్లెళ్లకు డబ్బుతో పాటు అహంకారం అనేది బాగా పెరిగిపోయింది. నిజానికి బయట ఎక్కడా ఇంత రేట్లు ఉండవు. ½ కేజీ చికెన్ పికిల్ 1200కి అమ్మితే బయట కేజీ వస్తుంది. అంటే దాదాపు డబుల్ రేట్లు పెట్టి అమ్ముతున్నారు. ఇక ఎలాగో ఇన్కమ్ బాగానే వస్తుంది కాబట్టి కొనేవాళ్ళు కొంటూనే ఉంటారని వీళ్ళంతా భావించారు. కానీ అందరూ ఒకేలాగా ఉండరు కదండి. ఎందుకంత రేట్లు అని అడిగేవారు ఉంటారు కదా. అలాగే ఒక పర్సన్ అలేఖ్యా చిట్టి పికిల్స్ వాట్సాప్ నెంబర్కు మెసేజ్ పెట్టాడు. ఈ మెసేజ్కు ఆటోమేటిక్గా చికెన్ పికిల్స్ రేట్లకు సంబంధించిన మెసేజ్ రిప్లైగా వెళ్తుంది. ఈ రేట్లను చూసి ఎందుకంత రేట్స్ ఉన్నాయో నాకైతే అర్థం కావడం లేదు అన్నాడు. అంతే, ఒక్క వాయిస్ మెసేజ్ రిప్లై ఇచ్చింది. కెరియర్పై గట్టిగా ఫోకస్ చేయాలమ్మా, నువ్వు గనక ఇలాగే ఉంటే నీ భార్య అనుకుంటూ రకరకాల బూతులు. ఇక అవి మాట్లాడాల్సిన అవసరం ఇక్కడైతే లేదు. కానీ అందుకు కోప్పడిన ఆ కస్టమర్ మాత్రం ఈ ఆడియోను వైరల్ చేసేసాడు. ఈ ఒక్క ఆడియో ఇంటర్నెట్ను మొత్తం కుదిపేసింది. దీంతో ఆ ముగ్గురు అమ్మాయిలకు సంబంధించిన బండారం అంతా బయటపడింది. అయితే కేవలం ఒక్కసారి అంటే ఏమో కానీ పొరపాటు అనుకోవచ్చు. వీరికి సంబంధించి చాలా వాయిస్ మెసేజ్లు బయటకు వచ్చేసాయి. అన్నింటిలోనూ బూతులే కనబడ్డాయి. కస్టమర్లు అంటే లెక్కలేనితనం. మనం ఏదైనా షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవే బూతులు మాట్లాడితే చూస్తూరుకుంటామా? పెద్ద రచ్చ అయితే చేస్తాం కదా. అదే వీరి విషయంలో కూడా జరిగింది. కస్టమర్లను ఇన్నేసి మాటలు అంటారా? అది కూడా మిమ్మల్ని ఆదరించిన వారిపై ఇంత చులకన భావంతో మాట్లాడడం ఏంటి, ఇంత అహంకారమా అని ట్రోల్స్ చేశారు. దగ్గర ఒక 2 వారాలు ఇంటర్నెట్లో వీరి మీమ్స్, ట్రోల్సే కనిపించాయి. అంతే, అలేఖ్యా చిట్టి పికిల్స్ కాస్త మూతబడిపోయింది. ముగ్గురు అక్కా చెల్లెల్లో ఒకరు ఆసుపత్రి పాలయ్యారు. ఎన్నిసార్లు చెప్పినా ఆగలేదు. మీ అహంకారం మేం దించే వరకు ఆగబోమని ట్రోల్స్ చేసేశారు. అయితే ఈ ఎపిసోడ్లో ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు అలా మాట్లాడినా కొంత కంపల్షన్ కూడా ఉంది. వీరి బిజినెస్ బాగా రన్ అవుతుండడంతో వీరి వాట్సాప్కు చాలా ఆర్డర్స్ వచ్చాయి. ముగ్గురు అమ్మాయిలు వారి తల్లి కలిసి పికిల్స్ చేయడం, వాటిని ప్యాకింగు, డెలివరీ, పేమెంట్స్ అన్నీ చూసుకోవాలంటే కాస్త బర్డెన్ అయ్యింది. దీనికి తోడు చాలామంది వ్యక్తులు వారిని విసిగించారు కూడా. పదే రకరకాల మెసేజ్లు పెట్టి ఇబ్బంది పెట్టారు. సోషల్ మీడియాలో కామెంట్స్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో బూతులు మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది. డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువైపోయినాయి. మరికొంతమంది అయితే డైరెక్ట్గానే బూతులు మాట్లాడుతున్నారు. రకరకాలుగా వాళ్లను హింసపెట్టిన సందర్భాలు ఉన్నాయి.
అటువంటి మెసేజ్లే ఈ అలెక్యా చిట్టి పికిల్స్ వారికి వచ్చి ఉండొచ్చు. దీనివల్ల పనిభారం వంటి వాటితో పాటు విసుగు కూడా వచ్చింది. కానీ ఒక్క రాంగ్ స్టెప్ చాలా పెద్ద వినాశనానికి దారితీసింది. ఇలా వీరు గ్రహించలేకపోయారు. సోషల్ మీడియా అంటే ఇప్పటి కాలంలో బూతులు తప్పడం లేదు. వీరిని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఏదైనా చర్య తీసుకునే వరకు ఇలాంటి తప్పేలా లేవు. కానీ అప్పటి వరకు మనమైతే కంట్రోల్లో ఉండాలి కదా. అవతలి వాడు బూతులు మాట్లాడడానికి మనము మాట్లాడితే ఎలా? వాడికి మనకు తేడా ఏంటి? అందుకే ఇటువంటి మెసేజ్లు వచ్చినప్పుడు జస్ట్ వాటిని ఇగ్నోర్ చేయడమో, లేక నార్మల్గా మెసేజ్ పెట్టడమో, లేక చూసి చూడనట్లు వదిలేస్తే సరిపోతుంది. వీరికి ఉన్న ఆ ఫ్రస్ట్రేషన్కు తోడు తమ పికిల్స్ బాగా అమ్ముడుపోవడంతో వస్తున్న ఇన్కమ్ చూసుకుని కొంచెం తలబిరుస్తో ఆన్సర్ ఇచ్చారు. ఆ వాయిస్ మెసేజ్ ఏదైతే ఉందో అందులో వీరికి డబ్బున్న అహంకారం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. నీలాంటి వారు ఇలాగే ఉంటే నీ భార్య కూడా వదిలేస్తుంది అన్న మాటలో చాలా అర్థాలే దాగి ఉన్నాయి. కాబట్టి ఈ అలెక్యా చిట్టి పికిల్స్ అనే ఎపిసోడ్ చాలామందికి చాలా మెసేజ్లు ఇస్తోంది. ఆ మెసేజ్లు ఏంటో ఒకసారి చూద్దాం. నెంబర్ 1, డబ్బుందన్న అహంకారం ఎప్పటికీ పనికిరాదు. నెంబర్ 2, నీకు డబ్బుందన్నంత మాత్రాన అందరూ నీలా రిచ్గానే ఉంటారనుకుంటే మాత్రం పొరపాటు. నెంబర్ 3, బిజినెస్లో ఓపిక, కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా ముఖ్యం. నెంబర్ 4, ఇది చాలా ఇంపార్టెంట్, నీవు ఎక్కడి నుంచి అయితే మొదలుపెట్టావో ఆ స్థాయిని ఎప్పటికీ మర్చిపోవద్దు, లేకపోతే జీవితమే నిన్ను ఆ స్థాయికి లాగేస్తుంది. సో మొత్తానికి అలెక్యా చిట్టి పికిల్స్ ఎపిసోడ్ ఓ ఎండుకు వచ్చేసింది. ట్రోల్స్, మీమ్స్ని ఎదుర్కొన్న అక్కా చెల్లెళ్ళు కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కనిపించారు. ఈసారి అలెక్యా చిట్టి పికిల్స్ పేరు మార్చి రమ్య మోక్ష పికిల్స్తో రీఎంట్రీ ఇస్తున్నామని ముగ్గురు అక్కా చెల్లెల్లో ఒకరైన రమ్య కంచర్లా తెలిపింది. ఈ మెసేజ్ పెట్టిన అలెక్యా ఇకపై బిజినెస్లో ఉండదని, ఆమెను దూరంగా పెడుతున్నామని చెప్పింది. తమను ఇన్నాళ్లు ఆదరించిన బంధువులకు, శ్రేయోభిలాషులకు ఈ విషయం చెప్తున్నామని, ఇకపైన తమను ఆదరిస్తారని కోరుకుంటున్నట్లు చెప్పింది. అంతేకాదండోయ్, తాము పికిల్స్ రేట్లను తగ్గిస్తామని కూడా చెప్పింది. దీంతో పాటు తాము కస్టమర్ కేర్కు ఓ వ్యక్తిని అపాయింట్మెంట్ చేసుకుంటామని, దీనివల్ల ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం రాదని కూడా చెప్పింది. మరి ఈసారి తాము క్లిక్ అవుతామో లేదో అని భయపడింది. కానీ ఈసారి కూడా వీరు తప్పకుండా క్లిక్ అవుతారు. ఎందుకంటే మంచో చెడో ఒక్కసారి ఇంటర్నెట్లో ప్రవేశిస్తే వారికి ఆదరణ ఖచ్చితంగా ఉంటుంది. ఉప్పల్ బాలును ఒకప్పుడు రకరకాలుగా ట్రోల్స్ చేసిన వారంతా ఇప్పుడు అదే ఉప్పల్ బాలు తనకు ఎన్ని కష్టాలున్నా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయలేదని చెప్పగానే అతని మీద రెస్పెక్ట్ బాగా పెరిగింది. అలానే ఈసారి కూడా వీరి పచ్చళ్ళ బిజినెస్ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది. కానీ ఈసారి కూడా అవే వాయిస్ మెసేజ్లు కనుక రిపీట్ అయితే మాత్రం ఇక వీరిని ఆ దేవుడు కూడా కాపాడలేడు. మరి మీరేమంటారో ఒక్కసారి కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి అనాలిసిస్ కోసం మా పుష్పిన్ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.